ఐఎమ్ డాక్టర్ కే చాణక్య కిషోర్ అండి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్, గచ్చిబౌలి. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే, బైపాస్ సర్జరీ ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, బైపాస్ చేసిన తర్వాత దాని లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. బైపాస్ సర్జరీ ఎప్పుడు చేస్తారంటే, మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నప్పుడు, క్యాల్సిఫికేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, బెండ్ లీజన్స్ ఉన్నప్పుడు, లెఫ్ట్ మెయిన్ కొరోనరీ ఆర్టరీ అంటారు. అంటే స్టార్టింగ్ పాయింట్లోనే ఉంటుంది అది, మేజర్ ఆర్టరీ. దాంట్లో బ్లాక్ ఉన్నప్పుడు, డయాబెటీస్ ఉన్నప్పుడు, హార్ట్ వీక్, వీటితో బ్లాక్స్తో పాటు డయాబెటీస్ ప్లస్ హార్ట్ మజిల్ కొద్దిగా వీక్గా ఉంటే, ఇటువంటి వాళ్ళల్లో స్టెంట్స్కి సూటబుల్ కాని వాళ్ళల్లో బైపాస్ సర్జరీ చేస్తాం. బైపాస్ అంటే కాళ్ళ నుంచి వీనస్ గ్రాఫ్ట్స్, వీన్స్ అని ఉంటాయి కాళ్ళల్లో, ఆ వీన్స్ తీసి బృహద్దమని ఉంటుంది, హార్ట్ నుంచి శరీరానికి బ్లడ్ పంప్ చేసే బృహద్దమని ఆ అయోటా అంటారు. అయోటాకి ఎక్కడైతే బ్లాక్ ఉంటుందో దాన్ని బైపాస్ చేసి కింద అనస్టమోస్ ఇస్తారంటే కనెక్ట్ చేస్తారు. దానివల్ల ఏమైందంటే ఆ బృహద్దమనిలోకి అయోటాలోకి పోయే బ్లడ్ ఈ గ్రాఫ్ట్స్ ద్వారా ఎక్కడైతే బ్లాక్స్ ఉంటే దాన్ని బైపాస్ చేసి దాని కింద నుంచి బ్లడ్ సప్లై చేసి బ్లడ్ సర్క్యులేషన్ రిస్టోర్ చేస్తుంది అనమాట. దాన్ని బైపాస్ సర్జరీ అంటారు, కొరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ. ఇవి కూడా వీనస్ గ్రాఫ్ట్స్, కాళ్ళల నుంచి ఇచ్చే వీనస్ గ్రాఫ్ట్స్ ఉంటాయి, ఆర్టరియల్ గ్రాఫ్ట్స్ కూడా ఉంటాయి. కామన్గా ఇచ్చే ఆర్టరియల్ గ్రాఫ్ట్స్ ఏంటంటే లెఫ్ట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ అంటారు, మనకు ఇక్కడే ఉంటుంది, లోపలే ఉంటుంది అది. హార్ట్ చెస్ట్ ఓపెన్ చేసిన తర్వాత అది చెస్ట్ వాల్కి బ్లడ్ సప్లై చేస్తుంది, ఇంటర్నల్ మెమరీ అంటారు. రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కామన్గా లెఫ్ట్ సైడ్ది ఆర్టరీ ఇస్తారు, మిగతా వీనస్ గ్రాఫ్ట్స్ ఇస్తారు. కొద్దిమందికి టోటల్ ఆర్టరియల్ గ్రాఫ్టింగ్ విధానం కూడా ఉంటుంది అనమాట, ఆర్టరియల్ రివాస్కులరైజేషన్ అంటారు. అంటే రైట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ, లెఫ్ట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ ప్లస్ రేడియల్ ఆర్టరీ మన చేతికి ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్కి బ్లడ్ సప్లై చేసే రేడియల్ ఆర్టరీ అంటాం. అంటే అది తీసినంత మాత్రం బ్లడ్ సర్క్యులేషన్ ఏం కాంప్రమైజ్ కాదు, ఎందుకంటే ఆల్టర్నేటివ్ అల్నార్ ఆర్టరీ అనేది కూడా ఉంటుంది మనకి. దానివల్ల బైపాస్ సర్క్యులేషన్ మెయింటైన్ అయ్యి చెయ్యికి ఏం కాదు. సో అదొకటి ఫ్రీ రేడియల్ గ్రాఫ్ట్ అనేది తీస్తారు. ఇంకోటి ఇన్ఫీరియర్ ఎపిగాస్ట్రిక్ ఆర్టరీ అనేది కూడా తీస్తారు అనమాట. ఇవన్నీ టోటల్ ఆర్టరియల్ గ్రాఫ్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ కాళ్ళ నుంచి తీసే గ్రాఫ్టింగ్ విధానం వీనస్ బైపాస్ గ్రాఫ్టింగ్ వల్ల లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది వాటికి. అవి వీన్స్ కాబట్టి ప్రెషర్ తక్కువ ఉంటుంది, వాటిల్లో తక్కువ ఉంటుంది. ప్లస్ అవి డీజనరేట్ అవుతుంటాయి, ఏళ్ళు గడిచే కొంది దాంట్లో డీజనరేషన్ స్టార్ట్ అయింది. యూజువల్గా ఫస్ట్ 2-3 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అయింది, 5 ఇయర్స్ తర్వాత ఎక్కువ స్టార్ట్ అయింది, 8 to 10 ఇయర్స్ తర్వాత ఇంకా ఎక్కువ స్టార్ట్ అయింది ఈ వీనస్ గ్రాఫ్ట్స్లో. అందుకని యూజువల్గా వీనస్ గ్రాఫ్ట్స్ 8 to 10 ఇయర్స్ వరకు ఒక 60 to 70% మంచిగా పనిచేస్తాయి. తర్వాత ఎవ్రీ ఇయర్ 10% అట్రిషన్ రేట్, 10 to 15% అట్రిషన్ రేట్ అంటారు. సో బై 15 ఇయర్స్ చాలా వరకు 80 to 90% వీనస్ గ్రాఫ్ట్స్ మూసుకుపోతాయి, దాని లైఫ్ స్పాన్ అనమాట అది. అదే టోటల్ ఆర్టరియల్ గ్రాఫ్ట్స్ అంటే అన్ని ఆర్టరీస్ ఇవ్వడం, అంటే ఆర్టరీస్ అంటే దాంట్లో ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి, వాటి స్ట్రక్చర్ కూడా లోపల ఎండోథెలియం అనే ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే దాని లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. ఈ టోటల్ ఆర్టరియల్ గ్రాఫ్ట్స్ వల్ల చాలామంది కూడా 20 ఏళ్ల వరకు కూడా గ్రాఫ్ట్స్ బ్లాక్ కాకుండా మంచిగా లైఫ్ స్టైల్ పాటించడం అనేది, రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి మెయింటైన్ చేసుకున్న వాళ్ళకి 20 ఇయర్స్ 25 ఇయర్స్ కూడా బాగా పనిచేస్తాయి ఈ టోటల్ ఆర్టరియల్ గ్రాఫ్ట్ విధానం వల్ల బైపాస్ చేస్తే. సో ఈ బైపాస్ చేసిన తర్వాత చాలామందికి హార్ట్ ఫంక్షన్ రిస్టోర్ కావడానికి, నార్మల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ 10 ఇయర్స్ వరకు యూజువల్గా 90%కి ఎటువంటి ప్రాబ్లం రాదు. అంటే ఎటువంటి వాళ్ళకు కూడా ఈ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ వాకింగ్ చేయడము, డైటరీ రెస్ట్రిక్షన్స్ పాటించడం. ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత అది యాంజియోప్లాస్టీ కానీ, బైపాస్ సర్జరీ కానీ, హార్ట్ అటాక్ కానీ, ఎటువంటి ఇదైనా కూడా బీపీ షుగరు కంట్రోల్లో పెట్టుకోవడము, ఆయిలీ ఫుడ్ తగ్గించుకొని తినడము, స్మోకింగ్ చేయకుండా ఉండడము, ఆల్కహాల్ కూడా తీసుకోకూడదు ఇటువంటి వాళ్ళు. ఆల్కహాల్ వల్ల కూడా హార్ట్ డ్యామేజ్ అయ్యి మళ్ళీ బ్లాక్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, హార్ట్ మజిల్ కూడా వీక్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో కొంతమందికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ప్రస్తుతానికి మనకి
ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు. సో అంటే పెద్దవాళ్ళకు ఉంటే చిన్నవాళ్ళకి ఎర్లీగా వస్తుంది అనమాట. అంటే మదర్కి 65 ఇయర్స్ లోపల, ఫాదర్కి 55 ఇయర్స్ లోపల హార్ట్ ప్రాబ్లం వస్తే వాళ్ళ పిల్లలకి 35-40 ఏళ్ళ లోపలే హార్ట్ అటాక్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి. దాన్ని ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కొరోనరీ డిసీజ్ అంటారు. ఆర్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల, జీన్స్ డిఫెక్ట్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం అంటారు. ఇటువంటి వాళ్ళల్లో మనం చేయగలిగింది ఏం లేదు. బట్ ఎర్లీ ఏజ్ నుంచి హెల్తీ లైఫ్ స్టైలు, ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం, అంటే బాడీ మాస్ ఇండెక్స్, ఓవర్ వెయిట్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, ఇవన్నీ మనం పాటిస్తే, రోడ్ సైడ్ తినడము ఇవన్నీ అవాయిడ్ చేస్తే, మనం ఐడియల్ హెల్దీ బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకొని హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఫ్యూచర్లో రిస్క్ ఫ్యాక్టర్స్ రాకుండా కాపాడుకుంటే, అంటే బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఒబిసిటీ కానీ, స్మోకింగ్ అవాయిడ్ చేసి, ఆల్కహాల్ అవాయిడ్ చేసి ఇవన్నీ చేస్తే ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఈ విధంగా మనం జాగ్రత్త పడితే బైపాస్ తర్వాత రెగ్యులర్ బైపాస్ విధానం, వీనస్ గ్రాఫ్ట్, 1 లీమా ఆర్టెరియల్ గ్రాఫ్ట్ వల్ల యూజువల్గా 10 to 15 ఇయర్స్ వరకు చాలామందికి ప్రాబ్లమ్స్ రావు. అట్లా కాకుండా టోటల్ ఆర్టెరియల్ గ్రాఫ్ట్ విధానం వల్ల అయితే 20 to 25 ఇయర్స్ వరకు మంచిగా పనిచేస్తాయి. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.